Fun Bells. నువ్వు బంగారపు పక్షి అయ్యుండి కూడా మామూలు పక్షులతో స్నేహం చేస్తున్నావా? అయితే ఏమైంది? మనిద్దరం బంగారపు పక్షులం. ఈ అడవి మొత్తానికి అందమైన పక్షులం. మనం మనలాంటి వాళ్ళతోనే స్నేహం చెయ్యాలి. దూరంగా ఉన్న ఒక అడవిలో బంగారపు పక్షి ఉండేది. దానికా పేరు ఎలా వచ్చిందంటే దాని రెక్కలు బంగారు రంగులో ఉండటమే. ఆ అడవి మొత్తానికి అదే అందమైన పక్షి అని అనుకుంటుంది. ఒకరోజు ఆ బంగారపు పక్షి నీలు మరియు టీను అనే తన ఇద్దరు స్నేహితులతో సాయంత్రం ఆడుకోవడానికి వెళ్ళింది. కానీ ఒక డేగ వాటిని తినడానికి వెంబడిస్తుందని ఆ పక్షులకు తెలియడం లేదు. బంగారపు పక్షి హుషారుగా పైకి ఎగురుతూ ఉంది. అప్పుడు టీను తమని ఒక డేగ వెంబడిస్తుందని చూసింది. మిత్రులారా, తొందరగా కిందకి వెళ్ళిపోదాం, ఆ డేగ మనల్ని వెంబడిస్తోంది. ఆ మాట వినగానే బంగారు పక్షి మరియు నీలు పక్షి కిందికి వచ్చాయి. పాపం టీను పక్షి పొరపాటున ఒక కొమ్మను ఢీకొట్టడంతో తన రెక్కలకు దెబ్బ తగిలింది. నేలపై పడిపోయింది. ఎగరలేకపోతోంది. దాన్ని చూసి నీలు మరియు బంగారపు పక్షి దాని దగ్గరికెళ్ళాయి. అరే టీను మిత్రమా, ఏమైంది నీకు? టీను, నువ్వు బాగానే ఉన్నావా? నాకు రెక్కలలో చాలా నొప్పిగా ఉంది. ఎగరడానికి ప్రయత్నిస్తోంది కానీ ఎగరలేకపోతోంది. నువ్వెగరడానికి ప్రయత్నించకు, నీకు నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. మనమిప్పుడు తనని ఎలా సరిచేయగలం? తన నొప్పిని తగ్గించాలి అనుకుంటే మనం బంగారు పూలను తీసుకురావాలి. అవి నల్లకొండపై ఉంటాయి. ఆ పూలు గురించి నేను కూడా విన్నాను. కానీ ఆ నల్లకొండపై చాలా చీకటిగా ఉంటుంది. కానీ నువ్వు మాత్రమే అక్కడికి వెళ్ళగలవు. ఎందుకంటే నీవి బంగారపు రెక్కలు. అది చందమామ వెలుగులా ఉంటుంది. ప్రకాశవంతంగా కూడా ఉంటాయి. నీకా పూలు చాలా సులభంగా దొరుకుతాయి. బంగారపు పక్షి అది విని ఇలా అంటుంది. సరే, నేనిప్పుడే నీకోసం ఆ పూలను తేవడానికి వెళ్తాను. అది విని ఆ పక్షులు సంతోషించాయి. నీలు టీను దగ్గరే ఉండిపోయింది. బంగారపు పక్షి నల్లకొండ వైపు ఎగురుతూ వెళ్తోంది. వెళ్లే దారి దూరంగా ఉంది. కొంత దూరం వెళ్ళాక బంగారపు పక్షి ఒకటి చూసింది. అచ్చం తనలాగే ఉన్న ఇంకో బంగారపు పక్షిని చూసింది. అది కూడా ఎగురుతోంది. బంగారపు పక్షి దాన్ని ఆశ్చర్యంగా చూస్తోంది. తనలాగే ఉన్న ఇంకొక పక్షిని చూడటం తనకి అదే మొదటిసారి. అది తన దగ్గరకు వెళ్ళి దానితో పాటు ఎగురుతూ మాట్లాడటం ప్రారంభించింది. నా పేరు బంగారపు పక్షి. నువ్వు కూడా అచ్చం నాలాగే ఉన్నావు. నిన్నింతకుముందు ఎప్పుడూ ఇక్కడ చూడలేదు. నువ్వెక్కడి నుంచొచ్చావు? నా పేరు కూడా బంగారపు పక్షి. బంగారపు పక్షి జరిగిందంతా చెప్పింది విని రెండవ పక్షి ఇలా అంటుంది. నువ్వు బంగారపు పక్షి అయ్యుండి కూడా మామూలు పక్షులతో స్నేహం చేస్తున్నావా? ఇంకా వాటి కోసం బంగారు పూలను తేవడానికి వెళ్తున్నావు. అయితే ఏమైంది? మనిద్దరం బంగారపు పక్షులం. ఈ అడవి మొత్తానికి అందమైన పక్షులం. మనం మనలాంటి వాళ్ళతోనే స్నేహం చెయ్యాలి. మామూలు పక్షులతో స్నేహం చేయడానికి అవి మనతో సమానమైనవి కావు. ఆ బంగారపు పక్షికి రెండవ పక్షి చెప్పిన మాటలు విన్న తరువాత తనకు గర్వం పెరిగింది. ఇటువైపు నీలు పక్షి టీను దగ్గరే ఉండిపోయి బంగారపు పక్షి వస్తుందని చూస్తున్నారు. ఉదయం అయిన తర్వాత ఆ రెండు పక్షులు బంగారపు పక్షి గురించి ఆలోచించాయి. నీలు టీనుతో బంగారపు పక్షిని చూసొస్తానని చెప్పింది. అది టీను పక్షిని అక్కడే వదిలేసి ఆకాశంలోకి ఎగిరింది. కొంతసేపటి తర్వాత దానికి ఇద్దరు బంగారపు పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉండడం గమనించింది. అది వాటికి దగ్గరగా వెళ్ళి వాటితో పాటుగానే ఎగురుతూ ఆ బంగారపు పక్షితో మాట్లాడింది. బంగారపు పక్షి, నువ్వు టీను గురించి బంగారపు పూలను తేవడానికి వెళ్ళావు కదా, కానీ ఇక్కడేం చేస్తున్నావు? నన్ను క్షమించు, కానీ ఇప్పుడు మీరు నా స్నేహితులు కాదు. ఇప్పుడు నా స్నేహితురాలు నాలాగే కనిపించే బంగారు పక్షి మాత్రమే. ఇప్పుడు నీకు నీ అందంపై గర్వం వచ్చింది కదా. ఏం పర్లేదు, నువ్వు వెళ్ళలేకపోతే ఒకరోజు ఎలాగూ అయిపోయింది. నేనే స్వయంగా పూలను తేవడానికి వెళ్తాను. నీలు పక్షి ఆ నల్లటి కొండవైపు ఎగిరిపోయింది. కొన్ని గంటల తర్వాత నోటితో బంగారపు పూలను పట్టుకుని టీను పక్షి దగ్గరకు వచ్చింది. టీను అది చూసి సంతోషించి తనతో ఇలా అడిగింది. అరే నీలు, నువ్వు ఒంటరిగా ఈ పూలు తెస్తున్నావేంటి? బంగారపు పక్షి ఎక్కడుంది? నీలు తన నోటిలోని పూలను నేలపై పెట్టి టీనుతో ఇలా చెప్పింది. ముందు నువ్వు ఈ పూలను తిని నీ బాధను తగ్గించుకో, తర్వాత నేను చెప్తాను. టీను ఆ పూలలోని ఒకదాన్ని తిన్నది. అది తినగానే టీను యొక్క దెబ్బ ఒక్కసారిగా తగ్గిపోయింది. అది ఇప్పుడు ఎగరడానికి సిద్ధంగా ఉంది.
నా ప్రియమైన స్నేహితురాలా, నీకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు బంగారు పక్షి ఎక్కడ ఉందో చెప్పు. ఇది విని నీలు పక్షి దానికి అంతా చెప్పింది. అది విని దానికి చాలా బాధ కలిగింది. అవి రెండు ఇంకొకసారి ఆ బంగారపు పక్షితో స్నేహం చేయకూడదని నిర్ణయించుకున్నాయి. మరోవైపు బంగారు పక్షి తన కొత్త స్నేహితురాలితో చాలా సంతోషంగా ఉంది. అవి రోజంతా కలిసి ఆడుకుంటూ సమయాన్ని గడిపేవి. అవి ఏ ఇతర పక్షితోనూ మాట్లాడేవి కావు. ఎందుకంటే ఇప్పుడు వాటిద్దరి ప్రకారం ఏ ఇతర పక్షి కూడా వాటి స్నేహానికి తగినవి కావు అని. అడవిలో ఒకరోజు జోరుగా వర్షం కురుస్తోంది. ఆ రెండు పక్షులు ఎగురుతూ వచ్చి ఒక చెట్టు కొమ్మపై కూర్చున్నాయి. అకస్మాత్తుగా బలమైన గాలి వీచింది. దానితో చెట్టు యొక్క భారీ ఆకు బంగారు పక్షికు తగిలి అది నేలపై ఉన్న బురదలో పడిపోయింది. కొంతసేపటికి వర్షం ఆగిపోయింది. కాని బంగారు పక్షి పూర్తిగా బురదలో కూరుకుపోయింది. దానితో రెక్కలు బరువయ్యాయి. నువ్వు పైనే ఉండి ఏం చూస్తున్నావు? వచ్చి నాకు సహాయం చెయ్యి. అది విన్న రెండో పక్షి కిందకొచ్చింది. అది నేల మీద నిలబడకుండానే సమాధానం చెప్తోంది. ఇప్పుడు నువ్వు చాలా బురదగా కనిపిస్తున్నావు. ఎప్పటి వరకు నువ్వు బంగారు వర్ణంలో ఉండవో అప్పటి వరకు నాతో స్నేహం చేయడానికి సరికాదు నువ్వు. నేనిప్పుడు అలాగే ఉన్నాను, కానీ ఎగరలేకపోతున్నాను. నా కోసం నువ్వు నీళ్లు తీసుకొస్తే నేను స్నానం చేసి మళ్ళీ ఆ రంగులో వస్తాను. ఇప్పుడు నువ్వు అందవిహీనంగా కనిపిస్తున్నావు. నువ్వు మళ్ళీ బంగారు రంగులోకి వచ్చే వరకు నా స్నేహానికి తగినదానివి కాదు. అలా అని అది వెళ్ళిపోయింది. అప్పుడు ఆ బంగారు పక్షికి తన పాత మిత్రులిద్దరూ గుర్తుకు వచ్చారు. తన రెక్కలు రెండు బురదలో ఇరుక్కుపోయాయి. అందుకే అది ఎగరలేకపోతోంది. చాలాసేపటి వరకు అది ఆ అవస్థలోనే ఉండిపోయింది. కొంతసేపటి తర్వాత నీలు టీను అక్కడికొచ్చారు. వాళ్ళిద్దరూ దాన్ని చూసి దాని దగ్గరికెళ్లారు. అరే, నువ్వు ఈ బురదలో పూర్తిగా ఇరుక్కుపోయావు. నువ్వు ఈ విధంగా ఎలా పడిపోయావు? టీను మరియు నీలు, మీరు నన్ను గుర్తుపట్టలేదా? నేను బంగారు పక్షిని. కానీ నీకు ఈ విధంగా ఎలా జరిగింది? నీ స్నేహితురాలు ఎక్కడ ఉంది? అప్పుడు బంగారు పక్షి వాళ్ళిద్దరిని క్షమాపణ అడిగి జరిగిందంతా వివరించింది. నీలు ఏమందంటే, మా గురించి గర్వంతో నువ్వేమనుకున్నావు? మేం నీలాగా అందంగా లేమనే కదా. అది మాట్లాడడానికి కూడా లేదు నీకిప్పుడు. కానీ ఇప్పుడు చూడు, ఎక్కడది నీతో మాట్లాడడానికి సమానమైనది? నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. ఇప్పుడు నేను ఇంకెవరిని తప్పుగా అర్థం చేసుకోను. నీలు టీను అది విన్న తర్వాత ఒక చిన్న కర్ర ముక్కను తీసుకొచ్చి బంగారు పక్షికి దానిని ముక్కుతో పట్టుకోమని చెప్పాయి. బంగారు పక్షి తన ముక్కుతో ఆ కర్రను పట్టుకుంది. ఆ కర్ర రెండు చివరలను తమ కాళ్లతో పట్టుకొని దానిని ఆకాశంలోకి తీసుకువెళ్ళాయి. చెరువు దగ్గరకు చేరుకొని అవి దానిని నీటిలో ముంచి మళ్లీ పైకి లాగాయి. ఇలా చెయ్యడం వల్ల దాని శరీరం మరియు రెక్కలపై ఉన్న బురద తొలగిపోయింది మరియు అది మళ్లీ అందంగా మారి ఎగరగలిగింది. అప్పుడు అవి దానితో కలిసి మళ్లీ అవి తరచుగా ఆడుకునే ప్రదేశానికి వెళ్ళాయి.